హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇది ఆ మట్టి రోడ్ చూడండి. ఇది మట్టి రోడ్ అండి. అక్కడ అక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడ వరకే డాంబర్ రోడ్ వచ్చింది. ఇంకా ముందుకి ఇటు డాంబర్ రోడ్ ఇంకా కాలేదు. అక్కడ వరకు వచ్చింది అంతే. ఇక్కడ నుంచి ఒక 30 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇది వచ్చేసి విలేజ్ అండి. పక్కనే విలేజ్ కానుకునే ఈ ఈ డాంబర్ రోడ్కి అంటే ప్రస్తుతం మట్టి ఇంకా కాలేదు. మొత్తం సైడ్ 1 ఎకర్ సైట్ వచ్చిందండి. 1 ఎకరం సైటు మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. మనకు ఈ సైట్ వచ్చేసి 1 ఎకరం సైట్ అండి. రైతు దగ్గర ఉంది. ఎకరాకు వచ్చేసి 31 lakhs చెప్తున్నారు. కూర్చుంటే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇది 2 సార్లతో కూడుకున్న సైట్ అండి. మొన్నటి వరకు అయితే దీంట్లో వరి పంట వేశారు, వరి కోసిరు. ప్రస్తుతం మడులు చేసి ఉంటుంది. మనకు ఇట్లా 4 మూలలు స్క్వేర్ బెట్ చేసి ఇస్తారండి. చూస్తున్నట్టయితే సాయిల్ మాత్రం పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ ఇది. మనకు చుట్టూ ఇట్లా తాడి చెట్లు లాగా ఉంటాయండి. ఈ తాడి చెట్ల మధ్యలోకి వెళ్ళి కొలిచిస్తారు. ఆయనకు మొత్తం రైతుకు ఒక 3 ఎకరాల సైట్ ఉంటుందండి. 3 ఎకర్ సైట్ ఉంటుంది. 3 ఎకరాలకు మనకు 1 ఎకరంన్నర కొలిచిస్తారండి. దీంట్లో బోరు ఇట్లా ఏం లేదండి. ప్రస్తుతం ఆయనకు రైతుకు బోరు ఇట్లా ఉన్నది, కానీ దీంట్లో మాత్రం రాదు ఆ బోరు. మొత్తం ఒక 4 మడులు కొలిచిస్తాడండి. 2 సార్లతో కూడుకున్న సైటు. శాంక్షన్ బీటీ రోడ్డు. విలేజ్ కంటే జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్. సైట్ మాత్రం చాలా బాగుంది. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ల్యాండ్. రైతు దగ్గరనే ఉంది. 31 lakhs చెప్తున్నారు. కూర్చుంటే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. అటు సైడ్ చూసుకుంటే అటు మామిడి తోటలు ఉంటాయి. వెనక సైడ్ చూసుకుంటే విలేజే అండి. ఇటు సైడ్ చూసుకున్నా కానీ మళ్ళీ మామిడి తోటలు ఉంటాయి. మంచి 4 మూలలు స్క్వేర్ బిట్ కొలిచిస్తారండి. ఇది చాలా బాగుంది. ఇది మద్దూరు మండలంలో ఉంటుందండి. ఇది మద్దూరు మండలం కిందకి వస్తుందండి. మనకు హైవే నుంచి జనగాం టు సిద్దిపేట హైవే నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ల్యాండ్కి వచ్చేసి. సైట్ మాత్రం చాలా బాగుంటుంది. 4 మూలలు కొలిచిస్తారు.